ఏ వ్యక్తి అయినా తన గమ్యాన్ని చేరుకోవడానికి కష్టపడకుండా షార్ట్ కట్ ని ఎంచుకుంటే ఆ దారి తనని తిన్నగా అంధకారంలోకి తీసుకువెళ్తుంది. అటువంటి భయంకరమైన కథే రాజస్థాన్కి చెందిన భైరవ్పూర్ గ్రామానిది. అది ఉదయం. ఊర్లో పిల్లలందరూ కూడా స్కూల్ కోసం తయారవుతూ ఉంటారు. తమోవ్రత్ కూడా స్కూలుకి వెళ్లటానికి తయారవుతుంటాడు. కాని తను బ్యాగ్లో పుస్తకాలకు బదులు మనిషి ఎముకల గూడును, కొన్ని మిరియాలను, ఇంకా రక్తచందనాన్ని పెట్టుకుంటాడు. అప్పుడే పుతుల్ తనని తీసుకువెళ్ళడానికి వస్తుంది. త్వరగా రా, 9:30 అయిపోయింది, మనం లేటైపోతాం. మనం కాదు, నువ్వు లేటైపోతావు. పుతుల్ తమోవ్రత్ వైపు చూస్తుంది, కాని ఏమీ మాట్లాడదు. ఇద్దరూ స్కూల్కి బయలుదేరతారు. దారిలో స్కూల్ వస్తుంది. కాని తమోవ్రత్ ఒక భయంకరమైన చిరునవ్వుతో తిన్నగా అడవిలోకి వెళ్ళిపోతాడు. తమోవ్రత్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడుంది కదా స్కూలు. నేను నీకు ముందే చెప్పాను. స్కూల్కి నువ్వు లేటవుతున్నావు, నేను కాదు. నువ్వేదైతే చేస్తున్నావో అది తప్పు. ఈ దారి నిన్ను నాశనం చేస్తుంది. తప్పో రైటో నాకెందుకు? ఒక బాబా నాకు చెప్పారు, ఈ దారిలో నేను త్వరగా ధనవంతుణ్ణవుతాను అని. నీ దారిలో వెళ్తే టైం వేస్ట్ అవుతుందంతే. ఇప్పటికైనా మారు, లేకపోతే నేను మీ అమ్మా నాన్నలకి మొత్తం చెప్పేస్తాను. నువ్వెవరితోనైనా ఒక్క మాట చెప్పినా నిన్ను నేను చంపేస్తాను. తమోవ్రత్ బెదిరింపును విన్న తర్వాత పుతుల్ మొహంలో భయం మొదలవుతుంది. తను సైలెంట్ అయిపోతుంది. తమోవ్రత్ తన ముదనష్టపు ఆలోచనలతో అడవిలోకి వెళ్ళిపోతాడు. తమోవ్రత్ ఒక పాత నిర్మానుష్యమైన చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే ప్రతి ఊపిరిలోనూ ఒక విచిత్రమైన కంగారు వినిపిస్తుంది. అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. దానిమీద నల్లని రాయి పెట్టి మంత్రాలను చదవటం మొదలు పెడతాడు. ప్రతి మాటతోనూ గాలిలో ఒక చల్లదనం మొదలవుతుంది. ఓం తమోవ్రజాయ నమః, ఛాయా సిద్ధిం దేహిమే, కృష్ణ రాధో ప్రవృతి, సదా సర్వం సన్నాదతి. స్కూల్ని విడిచిపెట్టే సమయం అవుతుంది. కాని తమోవ్రత్ గురించి తెలియలేదు. ఇంట్లో వాళ్లు కంగారు పడతారు. తన కోసం అన్ని వైపులా వెతుకుతారు. కాని తను ఊర్లో ఎక్కడా కనిపించలేదు. కంగారుతో వాళ్ళమ్మా నాన్న స్కూల్కి చేరుకుంటారు. టీచర్ని అడగటం మొదలు పెడతారు. మాస్టర్ గారు, ఊర్లో పిల్లలందరూ ఇంటికి చేరుకున్నారు, కాని నా తమోవ్రత్ ఇంకా ఇంటికి రాలేదు. నాకేం తెలుసు? తను గత 5 రోజుల నుంచి స్కూల్కే రాలేదు. కాని తను రోజూ ఉదయం స్కూల్కే ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. బయలుదేరుండొచ్చు, కానీ ఇక్కడికైతే రావడం లేదు. అర్ధరాత్రి అవుతుంది. కాని తమోవ్రత్ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇంట్లో వాళ్ల మనస్సులో ఒక విచిత్రమైన భయం మొదలవుతుంది. కంగారుపడి వాళ్ల అమ్మా నాన్న పుతుల్ ఇంటికి వెళ్తారు, తెలుసుకోవడానికి తనసలు ఎక్కడున్నాడు అని. పుతుల్, నువ్వు స్కూల్ నుంచొచ్చేశావు. నా కొడుకు ఇంతవరకు రాలేదు. తనెక్కడున్నాడు? నాకు తెలీదా ఆంటీ. తమోవ్రత్ ఎక్కడికి వెళ్లాడో ఏమో. మాస్టర్ గారు చెప్తున్నారు తను 5 రోజుల నుంచి స్కూల్కి వెళ్లడం లేదని. మీరిద్దరూ కలిసే వెళ్తున్నారు కదా. తను స్కూల్కి బదులు ఎక్కడికి వెళ్తున్నాడు? నాకది తెలుసు, కాని తనేమన్నాడంటే నేనెవరికైనా ఏమైనా చెప్తే నన్ను చంపేస్తానన్నాడు. పుతుల్ ఆ మాట అని ఇంకేం మాట్లాడకుండా అక్కడ్నుంచి పారిపోతుంది. తమోవ్రత్ వాళ్ల అమ్మా నాన్నల మనసులో ఒక దట్టమైన చీకటి అలముకుంటుంది. అసలు వాళ్ళబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? రాత్రి 12 అవుతుంది. నవరాత్రి సమయం. ఊర్లో రాక్షసి ప్రకోపం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తమోవ్రత్ ఇంకా ఇంటికి రాలేదు. వాళ్లమ్మా నాన్న కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే తమోవ్రత్ ఇంటికొస్తాడు. తన మొహంలో ఒక విచిత్రమైన భావముంటుంది. ఇవాళ్ల రోజంతా నువ్వెక్కడున్నా? ఇప్పుడు నేనేమీ చెప్పలేను. భోజనం పెట్టు. ముందు చెప్పెక్కడికి వెళ్ళావు? గత 5 రోజులుగా నువ్వు స్కూల్కి వెళ్లడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. అమ్మా, మొండికేయకు. నేను చెప్పాను కదా, ఇప్పుడేమీ చెప్పలేను. బాబూ, స్కూల్కి ఎందుకు వెళ్లడం లేదు? చదువుకుంటే బిర్జు అనేలాగా గొప్ప మనిషి అవుతావు. గొప్ప మనిషా? ధనవంతుడు కావడానికి పెద్దవాడినవ్వాల్సిన అవసరం లేదు. నేనెలాంటి పని చేస్తున్నానంటే దాంతో త్వరలోనే ఈ ఊర్లో అందరికంటే ధనవంతుడినవుతాను. ఏంటి? నువ్వసలేం చేస్తున్నావు? తమోవ్రత్ వాళ్లమ్మ తనని మళ్లీ మళ్లీ అడుగుతుంది. కాని తను ఒక్క విషయం కూడా చెప్పడు. సైలెంట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్లమ్మ ఆలోచనలో పడుతుంది, అసలు తన కొడుకు ఏం చేస్తున్నాడు అని.
ఇవాళ నవరాత్రుల్లో అష్టమి. భైరవ్పూర్లో దుర్గా పూజకి ఏర్పాట్లు ఎంతో జోరుగా జరుగుతుంటాయి. కాని తమోవ్రత్ తను ఊర్లో ఉన్న కన్యలందర్నీ కన్యా భోజనానికి పిలుస్తాడు. తన గొంతులో ఒక విచిత్రమైన చీకటి ఉంటుంది. అది వినేవాళ్ల మనసులో భయాన్ని సృష్టిస్తుంది. ఖుషీ, కాజల్, మా అమ్మ మిమ్మల్ని కన్యా భోజనానికి పిలిచింది, పదండి. తమోవ్రత్ ఆ విధంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కన్యను తన అబద్ధపు మాటలతో పిలుస్తాడు. కాని తన అసలు ఉద్దేశం ఏంటి అది తనకి మాత్రమే తెలుసు. సాయంత్రమవుతుంది. తమోవ్రత్ ఏ కన్యలనైతే కన్యా భోజనానికి తన ఇంటికి పిలుస్తాడో వాళ్లల్లో ఒక్కరు కూడా ఇంకా ఇంటికి వెళ్లలేదు. ఊర్లో వాళ్లందరూ కంగారుగా తమోవ్రత్ ఇంటికి చేరుకుంటారు, తమ కూతుర్ల గురించి తెలుసుకోవడానికి. నా కూతురు మీ ఇంటికి కన్యాభోజనం కోసం వచ్చింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడుంది నా కూతురు? కాని నేనైతే ఎవరినీ పిలవలేదే. అక్కడ అందరూ అదే మాట అంటారు. తమోవ్రత్ స్వయంగా తమ కూతుర్లను పిలవటానికొచ్చాడు అని వాళ్లమ్మ మనసులో అనుమానం మొదలవుతుంది. తను తమోవ్రత్తో అలాంటి విషయం ఏమీ చెప్పలేదు. మరి తమోవ్రత్ ఎందుకదంతా చేశాడు? ఏం ఆలోచిస్తున్నారు? నా కూతురు ఎక్కడుంది చెప్పండి, లేకపోతే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. తమోవ్రత్ వాళ్లమ్మ ఆలోచిస్తుంది. ఆ కన్యలను ఎక్కడికి తీసుకువెళ్ళుంటాడు? బహుశా గత 5 రోజులుగా తనెక్కడికైతే వెళ్తున్నాడో అక్కడికే తీసుకెళ్ళుంటాడు. ఆ రహస్యం గురించి పుతుల్కి తెలుసు. అలా ఆలోచించి పుతుల్ ఇంటికి వెళ్తుంది. అమ్మా, నీకు తెలుసు కదా తమోవ్రత్ గత 5 రోజులుగా ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పు తల్లి. లేదు, నేను చెప్పను. తను నన్ను చంపేస్తాడు. ఏమీ చెయ్యడమ్మా, నేనున్నాను కదా, నువ్వు దయచేసి చెప్పు. అవునమ్మా, త్వరగా చెప్పు. నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. పుతుల్ మనసులో భయం ఉన్నప్పటికీ తను అందర్నీ ఆ చోటికి తీసుకుని వెళ్తుంది. నిర్మానుష్యమైన అడవిలో ఒక చెట్టు కింద నిప్పు కనిపిస్తూ ఉంటుంది. వీళ్లందరూ దగ్గరికి వెళ్లేసరికి వాళ్లు చూసేసరికి కన్యలందరూ స్పృహ లేకుండా పడుంటారు. తమోవ్రత్ ఒక భయంకరమైన హోమం చేస్తుంటాడు. ఓం తమోవ్రజాయ నమః, ఛాయా సిద్ధిం దేహి మే, కృష్ణ రాత్రో ప్రవృత్తి సదా సర్వం సన్నాదతి. ఏం చేస్తున్నావు తమోవ్రత్? ఆగు. ఆగు తమోవ్రత్. తమోవ్రత్ వాళ్ళమ్మ ఊరి వాళ్ళు అరుస్తారు. కాని తను హోమాన్ని ఆపలేదు. అప్పుడే ఒక వ్యక్తి నీళ్లు పోసి మంటలను ఆర్పేస్తాడు. ఎప్పుడైతే మంటలారిపోతాయో అప్పుడు కన్యలందరూ స్పృహలోకొస్తారు. తమోవ్రత్ వణికిపోతూ నేలమీద పడిపోతాడు. తన నోట్లో నుంచి రక్తం కారుతుంది. నాకు మోసం జరిగింది, నేను తిరిగొస్తాను. నా కోరికను తీర్చుకోవడానికి తప్పకుండా తిరిగొస్తాను, నేను తిరిగొస్తాను అని అంటూ తమోవ్రత్ తన ప్రాణాలను వదిలేస్తాడు. తన గొంతు అడవంతా కూడా మారుమ్రోగుతుంది, ఏదో శాపంలాగా. శ్మశానంలో తమోవ్రత్కి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. రాత్రి చీకట్లో నిప్పులు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. తన గొంతింకా వినిపిస్తూ ఉంటుంది, నేను తిరిగొస్తాను. అది అందరికీ ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. ఊరి వాళ్ళు భయంతో వణికిపోతుంటారు. పంతులు గారు, తమోవ్రత్ చనిపోయేటప్పుడు అన్నాడు తన కోరికను నెరవేర్చుకోవడానికి తప్పక తిరిగి వస్తానని. నేనొక ఉపాయం ఆలోచిస్తాను. తను ఎంత ప్రయత్నం చేసినా సరే తిరిగి రాకుండా ఉండటానికి. పంతులు గారు చితికి 4 వైపులా మంత్రం చదువుతూ విభూదిని వేస్తారు. అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఏ బ్యాంబూ స్టిక్తో తమోవ్రత్ శవాన్ని కాల్చారో అందులో నిప్పంటుకుంటుంది. ఆ అగ్నిదండం దానంతటదే అంటుకుంటుంది. ఒక భయంకరమైన నవ్వు ఆడవంతా వినిపిస్తుంది.